హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ స్వీట్ బోండా. స్వీట్ షాపులలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. స్వీట్ బోండా చేసుకోవటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, బెల్లము, యాలకులు, సాల్టు, బేకింగ్ సోడా, సూజీ అదేనండి, ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం తీసుకోవాలండి. ముందుగా బెల్లంను ఒక బౌల్లో తీసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ పోసి కుక్ చేసుకోవాలండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. అందులోనే మనం యాలకులు కూడా వేసుకొని స్టెయినర్తో వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న బెల్లం వాటర్లో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి, సూజీ యాడ్ చేసుకోవాలి, బేకింగ్ సోడా, సాల్టు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం వాటర్తో మిక్స్ చేసుకోవాలండి. గోధుమ పిండి మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా మిక్స్ చేసుకొని ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కానీ అప్లై చేసి ముద్ద పక్కన ఉంచుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న గోధుమ ముద్దను ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే సూజీ రవ్వ వేసాం కాబట్టి సూజీ రవ్వ ఇదంతా పీల్చుకొని కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకొని పిండిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన దగ్గర మౌల్డ్స్ ఉంటే రకరకాల షేపుల్లో చేసుకోవచ్చండి. లేదు అంటే రౌండ్గా బాల్స్లా చేసుకొని నైఫ్తో మధ్యకి చిన్న నిక్కించుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్లేము మరీ హైలో ఉండకూడదు, అలాగని మరీ స్లోలో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే గోధుమ రవ్వ ఊరికే కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లో మంచి షేప్లో ఎంతో టేస్టీ అయిన స్వీట్ బొండాలు రెడీ అండి. మీరందరూ ఈ స్నాక్ ఐటము ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.